एंटी करप्शन ब्यूरो यानी एसीबी के हाथों एक और रिश्वतखोर पुलिस अहदेदार की गिरफ्तारी अमल में आई है। तफसीलात के मुताबिक शाह इनायतगंज पुलिस स्टेशन के इंस्पेक्टर एल बारू चौहान ने मिसिंग केस में एक मुश्तबा शख्स का नाम लिस्ट से निकालने और उसे मजीद हरासा न करने के बदले 1,50,000 रुपए की रिश्वत तलब की थी। 50,000 में मामला तय हुआ, जिसके बाद एसीबी के सामने इस मामले को लाया गया। एसीबी के अहदेदारों ने जाल बिछाकर इंस्पेक्टर को 50,000 रुपए की रिश्वत हासिल करने के इल्जाम में गिरफ्तार कर लिया। एसीबी ने आवाम को मशवरा दिया है कि अगर कोई भी पब्लिक सर्वेंट उनसे रिश्वत तलब करता है तो इसकी इत्तला हमें दी जाए। उधर बीजेपी एमएलए राजा सिंह ने तेलंगाना को रिश्वतखोरी का गढ़ करार देते हुए सीएम रेवंत रेड्डी पर सख्त रिमार्क्स पास किए हैं। राजा सिंह ने एक वीडियो जारी करते हुए करीमनगर के जेमिनी कुंटा जबकि हैदराबाद के शाह इनायतगंज पुलिस स्टेशन में इंस्पेक्टर्स की जानिब से रिश्वत दिए जाने के केसेस का जिक्र किया। राजा सिंह ने दावा किया कि पहले पुलिस अहदेदारान रिश्वत देने से डरते थे, लेकिन जब से तेलंगाना में कांग्रेस हुकूमत आई है तब से रिश्वतखोरी के केसेस बढ़ गए हैं। राजा सिंह ने जहां तेलंगाना पुलिस के हायर ऑफिस और अहदेदार के कमरे में सीसीटीवी कैमरे लगाने का मुतालबा किया, वहीं सीएम रेवंत रेड्डी से दरख्वास्त भी की कि रिश्वत लेते हुए पकड़े जाने वाले सरकारी अफसरान को सस्पेंड ही नहीं बल्कि उनकी नौकरी भी छीनी जाए। లంచాలు అడ్డా తెలంగాణ ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ గాని ఒక ఎస్ఐ గాని ఒక ఇన్స్పెక్టర్ గాని ఒక ఏసీపీ గాని ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది। కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది। ఇప్పుడు కరీంనగర్ లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఆయన పేరు రవి కుమార్ మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి, నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది। 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూమ్ లో పెట్టిందంట। సీసీటీవీస్ చెక్ చేయండి, నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూమ్ లో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు। అది కాకుండా నా గోషామల్ నియోజకవర్గంలో షహీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు। 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది। ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ని ఆ బాబు చౌహాన్ ని అరెస్ట్ చేసినారు। ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు। నేను కమిషనర్ గారికి అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా। అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్ లో గాని వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి డీజీపీ గారికి కోరుతున్నాను। ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళ అరెస్ట్ అవుతున్నారు। ఇంకా ఎంతమంది ఉండొచ్చు, ఒక వ్యక్తి క్రైమ్ లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీబీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు। ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు। అందుకోసం మా కమిషనర్ గారికి డీజీపీ గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంటది పోలీస్ స్టేషన్ లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా। అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా, అట్లాంటి ఆఫీసర్ జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్ గా పోలీసు జాబ్ నుంచి పీకేశాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా। ఒక స్పెషల్ గా ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి గారికి